హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మన ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నామండి. సో చాలా ఇంపార్టెంట్ అండి మీకు కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనం టీజీపీఎస్సీ గ్రూప్స్ పేపర్లో చూసినట్టయితే పేపర్ 1 కానీ పేపర్ 2 లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పేపర్ 1 ఏదైతే ఉందో ఎంత లేదన్నా 25 నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ నుంచే. ఓకేనా? సో అందుకే కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్కి 1 మంత్ ముందు కూర్చొని 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివి మీరు గుర్తుపెట్టుకున్నదంతా హెక్టిక్ అవుతుంది. సో అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు చదువుకోవాలి. సో అందుకే డైలీ ఒక 1-2 అవర్స్ అయితే మీరు స్పెండ్ చేయను ఒక కరెంట్ అఫైర్స్కి అయితే మీకు ఎగ్జామ్కి 1 మంత్ ముందు కూర్చొని రివిజన్ చేసుకోవడానికి కూడా మీకు టైం ఉంటుంది. ఓకేనా? సో అందుకే ప్రత్యేకంగా మా తరపు నుంచి మీకు కరెంట్ అఫైర్స్ అందించాలని చెప్పేసి డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఏ విషయాలు జరుగుతున్నాయి అనే విషయాల మీద తెలుసుకోవడానికి అయితే మేము అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ క్లాసెస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్గా 6 టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు. సో మనకి స్వావలంబిని ప్రోగ్రామ్ అనేది న్యూస్ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఏంటి, దాని గురించి విషయాలు ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ మిస్టీ స్కీమ్ చాలా ఇంపార్టెంట్, ఇది మ్యాంగ్రోవ్స్కి సంబంధించింది అనమాట. సో మ్యాంగ్రోవ్స్ గురించి ఇన్ డీటెయిల్ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూస్లిట్ స్పేస్ టెలిస్కోప్స్ డిస్కసెస్ స్టన్నింగ్ ఎయిన్స్టీన్ రింగ్. సో ఇక స్పేస్ టెలిస్కోప్ గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ అదేవిధంగా ఏన్షియన్ రింగ్ అంటే ఏంటది కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాం. అండ్ అదేవిధంగా ప్రెసిడెంట్ ముర్ము గారు రీసెంట్గా ధోలవరియాకి విజిట్ అవ్వడం జరిగింది. సో ఈ ధోలవరియా మన గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలన్నా. సో ఇక్కడ మనకి ఐవీసీ అనేది చాలా కీ రోల్గా మారుతుంది. సో ఐవీసీ గురించి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా మీకు తెలియాలి. అండ్ అదేవిధంగా ఫైర్లీ బ్లూ గోస్ట్ ఏ హిస్టారిక్ ప్రైవేట్ లూనర్ ల్యాండింగ్. ఓ ప్రైవేట్ లూనర్ ల్యాండింగ్ అనేది చేసిందండి, దాని పేరు బ్లూ గోస్ట్ అనమాట. ఇది మనకి ఫస్ట్ టైంగా జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఫస్ట్ టైం వచ్చేటివి చాలా ఫోకస్గా చదువుకోవాలి. అండ్ ఎస్సీ జడ్జిమెంట్స్ ఆన్ రిజర్వేషన్ లిమిట్స్. సో ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో బీసీ వాళ్ళకి మనకి ఏంటంటే బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ లిమిట్స్ అనేవి పెంచాలని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకురాబోతున్న న్యూస్లో రావడం జరిగింది. సో ఆ లిమిట్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏ విధంగా చెప్పింది అనే విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవడమే జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 6 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ సైన్స్ సెంటర్కి సంబంధించింది, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి హిస్టరీకి సంబంధించింది, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి స్పేస్ సంబంధించింది, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి పాలిటిక్స్ సంబంధించింది. సో ఈ విధంగా మన అన్ని సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేయడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో. సో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి స్టాటిక్ పార్ట్ కాకుండా ఇట్లా వచ్చే డైనమిక్ పార్ట్ను కూడా మనం కవర్ చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా మనము ఎలిమినేట్ చేయడానికి కానీ మనం అక్కడ ఆన్సర్ పెట్టడానికి కానీ మన దగ్గర నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మిస్ అవ్వకండి. సో వీడియోని అయితే 1.25 అండ్ 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇన్ఫర్మేషన్ మా తరపు నుంచి చేయడం అయితే జరుగుతుంది. మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా ఇనిషియేటివ్స్, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఆ యొక్క లైక్ బటన్ ఇచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు వ్యూస్ని తెలపండి. ఓకేనా? రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. చూడండి, స్వావలంబిని ప్రోగ్రామ్. సో రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు నీతి ఆయోగ్తో కొలాబరేట్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకొరకు టు ప్రొవైడ్ స్ట్రక్చర్డ్ సపోర్ట్ టు ద ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఒక ఫీమేల్ స్టూడెంట్స్ని ఫోకస్గా పెట్టుకున్నారు. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వారికి ఒక స్ట్రక్చర్ సపోర్ట్ అందించాలని చెప్పేసి. సో మనకి WEF 2025 రిపోర్ట్ ఏం చెప్తుందంటే, దట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్లో మినిస్టర్స్ ఆల్సో అన్యువల్ ఇయర్ రిపోర్ట్ ఆన్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో మనకి ఏంటంటే ఇండియా ప్రోగ్రెస్ అనేది స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా ఉందన్న విషయాలు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 రిపోర్ట్ని కూడా అన్వీల్ చేయడం అయితే జరిగిందనమాట. సో అండ్ అదేవిధంగా ఏఐ కరికులం ఇన్ స్కూల్స్ అండ్ కాలేజ్. ద గవర్నమెంట్ ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ ఏఐ కరికులం కోర్సెస్ టు ప్రిపేర్ యూత్ ఫర్ ద ఫ్యూచర్ కెరీర్స్. సో ఏఐ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ అనేవి కూడా వాళ్ళు ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కోర్సెస్ కరికులం కూడా యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ చూసినట్టయితే దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఎక్విప్ విమెన్ విత్ ద ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ మెంటర్షిప్ టు హెల్ప్ ద బిల్డ్ అండ్ ద స్కేల్ దేర్ వెంచర్స్. సో వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ సంబంధించిన అక్కడ డిస్కస్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఈ స్కీమ్ని నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ నీతి ఆయోగ్ ఉంటే మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ మనకి ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో స్వావలంబిని ప్రోగ్రామ్ వచ్చేసి మనకి
సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ అదేవిధంగా నీతి ఆయోగ్ ఇద్దరు కొలాబరేటివ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఇక్కడ మనకి ఫీమేల్ స్టూడెంట్స్ని వాళ్ళ దృష్టిలో ఫోకస్గా పెట్టుకొని వాళ్ళకి ఎంటర్ప్రీనర్షిప్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మెంటర్షిప్ కానీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు దీని ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారు. ఓకేనా, రైట్. సో ఈ యొక్క ప్రోగ్రాంలో స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో మనం చూసినట్టయితే ఎంటర్ప్రీనర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏ 2-day ఇంట్రడక్టరీ వర్క్షాప్ ఫర్ 600 ఫీమేల్ స్టూడెంట్స్ ఆన్ బిజినెస్ ఫండమెంటల్స్. సో బిజినెస్ ఫండమెంటల్స్ మీద ఒక 2-day ఇంట్రడక్టరీ వర్క్షాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 600 ఫీమేల్ స్టూడెంట్స్కి. అండ్ అదేవిధంగా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ 40-hour ట్రైనింగ్ ఫర్ 300 సెలెక్టెడ్ స్టూడెంట్స్ కవరింగ్ ఫైనాన్స్, మార్కెట్ లింకేజెస్, కంప్లైన్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్. సో అందులో నుంచి ఒక 300 ఫీమేల్ స్టూడెంట్స్ని వాళ్ళకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి 40 hours ట్రైనింగ్ అయితే అందిస్తారు ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్స్ కానీ, మార్కెట్ లింకేజెస్ కానీ, లీగల్ ఆస్పెక్ట్స్ కానీ, ఇలాంటి వాటి మీద వాళ్ళకి ఏంటంటే టోటల్గా ట్రైనింగ్ అయితే అందించడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా 6 months మెంటర్షిప్ సపోర్ట్ కూడా అందించడం జరుగుతుంది టు గైడ్ పార్టిసిపేట్ ఇన్ కన్వర్టింగ్ ఐడియాస్ ఇంటూ ద సస్టైనబుల్ బిజినెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఐడియాస్ అనేటివి సస్టైనబుల్ బిజినెస్కి మారాలంటే ఈ యొక్క 6 months మెంటర్షిప్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్లో ఉంటాయి, బట్ దాన్ని కన్వర్ట్ చేసే దానికి ఒక మెంటర్షిప్ అనేది కావాలన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ 5-day ట్రైనింగ్ ఫర్ ఎడ్యుకేటర్స్ టు మెంటర్ ఫ్యూచర్ ఎంటర్ప్రీనర్స్. సో ఇక్కడ మనకి వీళ్ళకి ఎడ్యుకేటర్స్ కూడా మనకి డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్యూచర్లో వచ్చే మనకి ఎవరైతే ఉంటారో ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళకి మెంటర్షిప్గా ఉండే విధంగా ఈ యొక్క ఎడ్యుకేటర్స్ కూడా వీళ్ళు ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అయితే అందిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అవార్డ్ టు ద రివార్డ్ ఇనిషియేటివ్ రికగ్నిషన్ అండ్ ఇన్సెంటివ్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్. సో ఎవరైతే సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఉంటారో వాళ్ళకి మనకి ఈ యొక్క రికగ్నిషన్ అండ్ ఇన్సెంటివ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్, రైట్. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ వర్క్షాప్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఐడియాస్ని కన్వర్ట్ చేయడానికి మెంటర్షిప్ ఇస్తున్నారు, అండ్ అదేవిధంగా ఎడ్యుకేటర్స్ని కూడా క్రియేట్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క ప్రోగ్రాంలో. ఓకేనా, రైట్. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో చూస్తుందంటే ఎయిమ్ ఫర్ 10% ఆఫ్ ఈడిపి, దట్ ఈస్ Women Entrepreneurship Development Program participate establish business driving a self-reliant women-led entrepreneurial landscape. ఇక్కడ మనం చూసినట్టయితే 10% ఆఫ్ ఈడీపీ పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు, సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు, అండ్ ఉమెన్ లెడ్ ఎంటర్ప్రీనర్షిప్ ల్యాండ్స్కేప్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ అవుతారని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది అనుకున్న ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది. ఓకేనా. సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇలాంటి పాయింట్స్ అనేది మీరు ఇక్కడ ఈ పాయింట్స్ అనేది మీకు మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుందండి. ప్రిలిమ్స్లో జస్ట్ ఏంటంటే అది ఎవరు కొలాబరేట్ అయితే తీసుకొచ్చారో దాని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటని మనకు అడుగుతాడు అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్స్లో ఏ విధంగా మనకి చేసుకోవాలంటే ఉమెన్కి డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి ఏదైనా క్వశ్చన్ అపీర్ అయినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీరు అక్కడ పెట్టి దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఉమెన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మెయిన్స్కి మీరు సపరేట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మెయిన్స్కి ఏ విధంగా మనం అనాలిసిస్ చేసి నోట్ చేసుకోవచ్చు అనే విషయాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా, రైట్. అండ్ అదేవిధంగా ఇంకో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అయితే పెట్టానండి. ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ను ప్రమోట్ చేసుకోవడానికి ఎటువంటి టైప్ ఆఫ్ స్కీమ్స్ అని ఉన్నాయనే విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా దాని ఒక స్కీమ్ ఏంటి, ఇనిషియేటివ్ ఏంటి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ వాళ్ళు ఒక సంకల్ప్ అనే ప్రోగ్రామ్తో స్కీమ్తో ముందుకు రావడం జరిగింది. సంకల్ప్ ఫుల్ ఫామ్ చూడండి, స్కిల్ అక్విజిషన్ అండ్ ద నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ ద లైవ్లీహుడ్ ప్రమోషన్. గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్ అనేది. అండ్ అదేవిధంగా స్ట్రైవ్ ఫుల్ ఫామ్ చూడండి, స్కిల్ స్ట్రెంథనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. ఇవన్నీ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్కి ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్స్ అనమాట డిఫరెంట్ మినిస్ట్రీ వాళ్ళు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ వాళ్ళు మనకి సంకల్ప్ స్కీమ్తో, స్ట్రైవ్ స్కీమ్తో రావడం జరిగింది. అండ్ పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన. సో మీరు ఏం చేయాలంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది మీరు నోట్ చేసుకోవాలన్న. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు చేయాల్సింది. ఓకేనా. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరైతే కొంచెం చేయండి. సో సంకల్ప్ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు, స్ట్రైవ్ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు, పిఎం జన్మన్ ఎప్పుడు తీసుకొచ్చారు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవైతే చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఏ స్కీమ్ తీసుకొచ్చారంటే వాళ్ళకి ఫండ్స్ ఫర్ స్టార్ట్అప్, దట్ ఈస్ 10% ఫర్ ఉమెన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ అనే ప్రోగ్రామ్ మనం ఎవరు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని తీసుకొచ్చారు. అండ్ నేషనల్ స్టాండప్ అవార్డ్స్ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి స్కీమ్‌తో ముందుకు రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ ఫర్ ఉమెన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయడానికి ఇలాంటి టైప్ ఆఫ్ స్కీమ్స్ అనేవి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ SVEP. సో ఇప్పుడు నేను చెప్తున్న జస్ట్ ఒక మీ పైన చెప్తున్నాను. జస్ట్ మీరు ఏంటంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అనేది మీరు కొంచెం నేర్చుకోవాలన్న చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. ఓకేనా, రైట్. అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి చూసినట్టయితే PM ఫార్ములేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ PMFME అంటారు. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా మనకి తీసుకురావడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ సో ఆదివాసీ మహిళా సాహసక్తికరణ్ యోజన. ఓకేనా, సారీ ఫర్ ప్రొనౌన్సియేషన్ అండి. సో ఆదివాసీ మహిళా సశక్తికరణ్ యోజన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ తీసుకురావడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ MSME. సో ఇక్కడ చూసినట్టయితే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 3/1 ఉమెన్ అనేది జరుగుతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని, అండ్ అదేవిధంగా మహిళా కోయిర్ యోజన. అండ్ అదేవిధంగా మీరు చూసినట్టయితే స్కీమ్ ఫర్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. అండ్ అదేవిధంగా యశస్విని క్యాంపెయిన్స్ అండ్ సాంబరాత్ ఇనిషియేటివ్. సో ఇన్ని ఇనిషియేటివ్స్ ఉండడం జరిగింది ఫర్ ద ఉమెన్ డెవలప్మెంట్. సో చాలా పాయింట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్పస్ కోసం. మీకు ఏదైనా మెయిన్స్లో వచ్చినప్పుడు ఈ మినిస్ట్రీకి సంబంధించిన స్కీమ్స్ అని మీరు అక్కడ పెట్టి దాని ఆబ్జెక్టివ్ పెట్టారనుకోండి, సరిపోతుంది మీ ఆన్సర్ అనేది, మంచి ఫుల్ మార్క్స్ పడతాయి మీకు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT మీరు చూసినట్టయితే టెక్నాలజికల్ ఇంక్యుబేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టైడ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అండ్ స్కీమ్ ఫర్ ఉమెన్ అండ్ టెక్ స్టార్టప్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అండ్ అదేవిధంగా MSME ఇన్నోవేటివ్ ఇంక్యుబేషన్ స్కీమ్ చూసినట్టయితే సపోర్ట్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్ ఇన్ బిజినెస్ డెవలప్మెంట్. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీస్ అనే వాళ్ళు మనకి డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయడానికి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అండి. సో మనం ఒక్క పాయింట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాము, మనము మన నీతి ఆయోగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి మనకు ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఫర్ ద ఫీమేల్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇన్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని. సో అక్కడ నుంచి మనం ఏ మినిస్ట్రీ ఎటువంటి పాయింట్స్ని తీసుకొచ్చాం అనేది ఇన్ డీటెయిల్ మనం కవర్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఒక పర్టికులర్ న్యూస్ని మీరు ఈ విధంగా కవర్ చేసుకోవాలి 360 degreesలో. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మిస్టీ స్కీమ్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్కీమ్ మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అయితే స్కోప్ ఉంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడదాం. సో గుజరాత్ has emerged as a national leader in mangrove afforestation under the మిస్టీ స్కీమ్. మిస్టీ అంటే ఏంటండి, ఫుల్ ఫామ్ చూడండి, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ ద టాంజబుల్ ఇన్కమ్స్. చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ అనమాట. సో మ్యాంగ్రోవ్స్ యొక్క కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చింది అనే స్కీమ్ మిస్టీ స్కీమ్. ఓకేనా. సో దిస్ ఎఫర్ట్స్ పొజిషన్ ద స్టేట్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. సో మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్లో మనకి గుజరాత్ని మనకి ఒక ఫస్ట్ పొజిషన్లో పెట్టిందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో కీ హైలైట్స్ కనుక చూసుకుంటే ఈ మిస్టీ స్కీమ్ని కీ హైలైట్స్ కనుక మనం చూసినట్టయితే, సో గుజరాత్ అచీవ్మెంట్, ఇట్ హాస్ సక్సెస్ఫుల్లీ ప్లాంటెడ్ మ్యాంగ్రోవ్స్ ఓవర్ 19,020 hectares ఇన్ 2 years. సో 19,020 hectaresలో మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసిందని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నేషనల్ యొక్క టార్గెట్ కనుక చూసినట్టయితే, ద సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు ప్లాంట్ మ్యాంగ్రోవ్స్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 540 square kilometers, దట్ ఈస్ 15,000 hectares ఓవర్ 5 years అండర్ ద మిస్టీ స్కీమ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ పాయింట్ అనేది. ఓకేనా. సో ఓవర్ 5 yearsలో ఈ మిస్టీ స్కీమ్ కింద మనం 50,000 hectares అంటే దాదాపు 540 square kilometers వరకు మ్యాంగ్రోవ్స్ అనేవి ప్లాన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏమైతే పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క మిస్టీ స్కీమ్ కింద. చాలా ఇంపార్టెంట్. మిస్టీ స్కీమ్ ఏంటి, ఇది మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. దాని ఫుల్ ఫామ్ ఏంటి, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ ద షోర్ లైన్స్ హ్యాబిటాట్స్ అండ్ ద టాంజబుల్ ఇన్కమ్స్. ఏం టార్గెట్ పెట్టుకున్నారు, ఓవర్ 5 yearsలో 5 సంవత్సరాల్లో మనము దాదాపు 50,000 hectares అనేవి 15,000 hectares అనే కానీ లేకపోతే 540 square kilometer రెండు ఒకటి స్క్వేర్ కిలోమీటర్ వరకు ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేటివి ప్లాన్ చేయాలని చెప్పేసి నేషనల్గా మనము ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట. ఓకేనా. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రైట్, ఇది అర్థమైందా మీకు? ఈ స్లైడ్లో మీరు మిస్టీ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. అండ్ గుజరాత్ రీసెంట్ మనకి ఎందుకు నేషనల్ లీడర్గా ఎదిగిందంటే ఒక మిస్టీ స్కీమ్ వల్ల, మ్యాంగ్రోవ్ అఫారెస్టేషన్ అంటే దాదాపు 19,020 hectaresలో మనకి ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేది ప్లాన్ చేసింది ఓవర్ 2 yearsలో అని చెప్తున్నారు. అందుకే ఈ అచీవ్మెంట్ వల్ల మిస్టీ స్కీమ్ అనేది మనకి గుజరాత్ అనేది మనకి ఒక నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది మ్యాంగ్రోవ్ అఫారెస్టేషన్లో. ఓకేనా, రైట్.
సో మిస్టీ స్కీమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ తెలిసినట్టయితే ఎప్పుడు తీసుకొచ్చారు, దీని ఫండ్స్ ఎన్ని నుంచి వస్తుంది, దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటని చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ లెడ్ ప్రోగ్రామ్ లాంచ్ ఇన్ ద 2023. సో 2023లో లాంచ్ చేస్తారు టు ఫెసిలిటీ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ అలాంగ్ ఇండియాస్ కోస్ట్ లైన్ అండ్ ద సాల్ట్ పాన్ ల్యాండ్స్. సో ఇండియాస్ కోస్ట్ లైన్ విధంగా మనకి మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ని ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి 2023లో మనకి గవర్నమెంట్ ఈ మిస్టీ స్కీమ్తో ముందుకు రావడం అయితే జరిగిందనమాట. దిస్ ప్రాజెక్ట్ విల్ స్పాన్ ఓవర్ 5 years స్టార్టింగ్ ఫ్రమ్ 2023-2024 ఆన్వర్డ్స్ and will be carried out 9 states and the 3 union territories. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో అన్ని స్టేట్స్లో మనకి ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేవి లేవనన్న, ఓన్లీ కొన్ని స్టేట్స్లో మాత్రం మ్యాంగ్రోవ్స్ అని కవర్ అవడం జరిగింది. ఆ స్టేట్స్ ఏంటి, 9 states and 3 union territories. నా కామెంట్ సెషన్లో ఆ 9 states ఏంటి, ఆ 3 union territories ఏంటని నాకు కామెంట్ సెషన్లో తెలపని నేను చూస్తాను, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా కోస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఇండియా కోస్ట్ లైన్ సంబంధించిన ఏరియాస్ మాత్రమే మనం అక్కడ మ్యాంగ్రోవ్స్ అనేవి చూస్తాం. ఆ మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ కోసమే ఈ స్టేట్స్లో ఓవర్ 5 yearsలో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఫండ్స్ కనుక మనం చూసినట్టయితే స్కీమ్ అనేది, ఈ స్కీమ్ యొక్క ఫండ్స్ అని చూసినట్టయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి మనకు ఫండ్స్ అని వస్తాయి. అండ్ అదేవిధంగా కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అనే ప్లానింగ్ అవుతుంది, దాన్ని అన్న కూడా జరుగుతుంది. ఈ 2 schemes నుంచి మనకి ఏంటంటే మేజర్గా ఫండ్స్ అయితే రావడమే జరుగుతుంది ఈ యొక్క మిస్టీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ అఫారెస్టేషన్ ఆఫ్ కోస్టల్ మ్యాంగ్రోవ్ని ఇంటెన్సిఫై చేయాలి అండ్ అదేవిధంగా ఎన్హాన్స్ ఎకలాజికల్ హెల్త్ అండ్ ప్రొవైడ్ టాంజిబుల్ బెనిఫిట్స్ టు ద లోకల్ కమ్యూనిటీస్. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందా. మెయిన్గా ఇక్కడ మ్యాంగ్రో కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చిందే మిస్టీ స్కీమ్ అనమాట. 2023లో తీసుకొచ్చారు. 9 states and 3 union territoriesలో దీన్ని క్యారీ చేయడం జరుగుతుంది. 2023-2024 నుంచి స్టార్ట్ చేశారు. మనకి 5 years వరకు ఉంటుందండి. 2023-2024 నుంచి అంటే 2025 వరకు అయితే మనకి 2028 వరకు ఈ యొక్క స్కీమ్ అనేది మనకి క్యారీ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. దీనికి ఫండ్స్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ యొక్క స్కీమ్స్ నుంచి రావడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి మ్యాంగ్రోవ్ని టోటల్గా ఎకలాజికల్ హెల్త్ మనకి ప్రొవైడ్ చేయడానికి, ఓకేనా. రైట్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలియాలండి మీకు. మన ఇండియాలో మేజర్గా చూసుకుంటే మీకు సుందర్బన్స్ ఏవైతే ఉన్నాయో, సుందర్బన్ వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే మనకి సుందర్బన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఉందో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోండి, ఓకేనా. సుందర్బన్స్ ఎక్కడలో ఒకటి ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను, ఓకేనా. రైట్. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే మీరు కొంచెం గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. రైట్. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మ్యాంగ్రూవ్ స్వామ్స్, మ్యాంగ్రూవ్ టికెట్స్ ఆర్ మంగల్స్ అని కూడా పిలుతారు ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ని, ఓకేనా. సో ఇక్కడ మ్యాంగ్రోవ్స్ అనేవి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాటర్లో, ఇక్కడ మనకి వాటర్ ఉంటాయి అనుకోండి, ఇక్కడ మనకి సో ఈ విధంగా మనకి ఏంటంటే మ్యాంగ్రోవ్స్ అనేవి ఇక్కడ వాటర్ షోర్ దగ్గర మనకి లొకేట్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ గుత్తులుగా, ఓకేనా. సో ఈ విధంగా దాని యొక్క ఈ వేర్లు అనేటివి కూడా వాటర్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ సుందర్బన్స్ యొక్క సుందర్బన్స్ మ్యాంగ్రోవ్స్ మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట, మ్యాంగ్రోవ్స్ అనేటివి, ఓకేనా. సో దీస్ ఆర్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఆన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కోస్ట్ లైన్స్. ఈ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. సో మీకు ఇది ఏ విధంగా మనకి ఎత్తుంటామనండి, సో ఈ విధంగా మనకి ఇలా ఈక్వేటర్ పాస్ అవుతుంది కదా, ఇలా ఈక్వేటర్ అండ్ అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్య ఉన్న ప్రాంతాన్ని మనము ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అంటామన్నమాట. ఈ కండిషన్స్లో మాత్రమే మనకి కోస్ట్ లైన్స్లో ఈ చాలా డామినెంట్గా మనకి కనిపించడం జరుగుతుంది, ఓకేనా. సో ఇలాంటివి మీరు చూసుకోవాలి. సో తప్పకుండా ఇట్లాంటివి అడుగుతాడన్న. సో మనకి స్టేట్మెంట్స్లో మనకి అటు ఇటు ఏమైనా అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఈ యొక్క స్టేట్మెంట్స్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కాకుండా మనకి వేరే స్టేట్మెంట్స్ ఇచ్చేసి మనకి అడుగుతాడు. సో దయచేసి మీరు ఏంటంటే ఇలాంటి పాయింట్స్ అని మీరు నోట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఆర్ నాట్ ఐడియల్ టెంపరేచర్ ఫర్ మ్యాంగ్రోవ్స్. ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అనమాట. ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్లో అంత ఐడియల్ కండిషన్స్ కావు, అంత ఐడియల్ సిచ్యువేషన్స్ అయితే కావు మ్యాంగ్రోవ్ గ్రో చేయడానికి, ఓకేనా. సో గ్రో అవ్వడానికి, ఓకేనా. అర్థమైందని అనుకుంటేనే ఈ ట్రాపికల్లో మాత్రమే మనకి మ్యాంగ్రోవ్స్ అనేటివి ప్రిడామినెంట్గా మనకి కనిపించడం జరుగుతుంది, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ కవర్స్ అరౌండ్ 0.1% ఆఫ్ ద ప్లానెట్ సర్ఫేస్. సో మ్యాంగ్రోవ్స్ అనేటివి మనకి ఓవర్ 100% ప్లానెట్ సర్ఫేస్లో చూసుకుంటే మనకి దాంట్లో 0.1% అనేది మాత్రం ఓన్లీ మన మ్యాంగ్రోవే ఉండడం జరిగింది, ఓకేనా. సో చాలా తక్కువ అని చెప్పొచ్చు, ఓకేనా. సో దీన్ని పెంచాలన్నా సో దీనివల్ల మనకి ఏంటంటే చాలా 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 బెనిఫిట్స్ ఉండడం జరిగింది, ఓకేనా. సో అక్కడ మంచి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే కోస్ట్ లైన్ కూడా మనకి ఒక
మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. కోస్ట్ లైన్ అనేది ఎటువంటి డ్యామేజ్తో కాకుండా మంచి రిచ్ బయోడైవర్సిటీగా మనకు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మనకి సుందర్బన్స్ ఇస్ ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ మీకు ఇది. ఓకేనా, సో ఇది ఎక్కడ మనకు లొకేట్ అయింది, సో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇది మనకి ద ఫారెస్ట్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద వాస్ట్ బెల్ట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్. ఓకేనా, సో ఇలాంటి పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. బే ఆఫ్ బెంగాల్ కాకుండా అరబియన్ సీ అని ఇచ్చేస్తాడు, అంతే పోతుంది స్టేట్మెంట్. ఓకేనా, సో సుందర్బన్స్ ఏదైతే లొకేట్ ఉందో మన ఇండియాలో, అది ఎక్కడ లొకేట్ అయింది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది బే ఆఫ్ బెంగాల్ వాస్ట్ డెల్టాతో మనకి సిచ్యువేట్ అయి ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ కనుక మనం చూసినట్టయితే మ్యాంగ్రోవ్ కవర్ అనేది రీసెంట్ ట్రెండ్స్ 2023 అసెస్మెంట్ చేసి మనకి ఇచ్చారండి. ఇండియాలో చాలా సిగ్నిఫికెంట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది అటు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్లో. సో మనకి సుందర్బన్ ఏదైతే వెస్ట్ బెంగాల్, ఓకే వెస్ట్ బెంగాల్ అని చేశాడా, సో మీకు పని లేదు కామెంట్ సెక్షన్లో చేయడం. సో సుందర్బన్స్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో మనకు ఉందో దట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకో సిస్టమ్ గ్లోబల్గా మనకైతే లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇంకొన్ని ఈ డిస్ట్రిబ్యూషన్ మ్యాంగ్రోవ్స్ గురించి ఇంకా అసెస్మెంట్ చేస్తే దాని గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. చూడండి, సో ఇది మనకి 2023లో మ్యాంగ్రోవ్ కవర్ అసెస్మెంట్ గురించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చేసినట్టయితే చేంజ్ విత్ రెస్పెక్ట్ టు రివైజ్డ్ ISFR 2021. సో మనకి ఫారెస్ట్ సర్వే జరుగుతుంది కదండి, సో 2021లో రిలీజ్ అయింది. దాని ప్రకారంగా వీళ్ళు దాని ప్రకారంగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ చూసినట్టయితే మనకి 1.1 ఉండడం జరిగింది కిలోమీటర్ స్క్వేర్లో. సో టోటల్గా మనకి ఓపెన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్గా టోటల్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెరీ డెన్స్ మార్కెట్స్, సో ఈ విధంగా మనకి చేయడం జరిగింది. 2021 అసెస్మెంట్ రాసిన, ఇది 2023 అసెస్మెంట్ అనమాట. సో అంత ఇంపార్టెంటే కాదు, బట్ మీకు ఇందులో నుంచి మీకు ఎక్కువ అడగడానికి స్కోప్ లేదు. జస్ట్ మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి, అది ఎక్కడ లొకేట్ ఉంది, మేజర్గా లార్జెస్ట్ ఎక్కడ లొకేట్ ఉంది, సుందర్బన్స్ అనేది లార్జెస్ట్, అది వెస్ట్ బెంగాల్లో లొకేట్ ఉంది అనే విషయాలు మీకు తెలిసి సరిపోతుంది. అండ్ మనము చూసినట్టయితే ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ 9 స్టేట్స్, సో ఇంతకుముందు చెప్పాను కదా, ఆ 9 స్టేట్స్ ఏంటి అండ్ అదేవిధంగా 3 యూనియన్ టెరిటరీస్ ఏంటి. ఈ 9 స్టేట్స్ అండ్ ఈ 3 యూనియన్ టెరిటరీస్లో మాత్రమే మనకి ఈ మిస్టీ స్కీమ్ అనేది మనకి ఇక్కడ అప్లికేబుల్గా అయితే ఉందన్నమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ 9 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్, దాద్రా నగర్ అండ్ దామన్ దియు అండ్ పుడుచేరి, ఈ 3 యూనియన్ టెరిటరీస్. ఇది మీకు ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ మిస్టీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీరు అది కొంచెం ఐడెంటిఫై చేసి మీరు స్టేట్మెంట్ కరెక్ట్ చేసుకొని అయితే ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇండియా ఒక జియోగ్రఫికల్ ఏరియాతో పోల్చుకుంటే టోటల్ మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఇండియాలో 0.15% ఉందండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటి మీదనే మనకు అడుగుతాడు. ఓకేనా, సో కంట్రీ జియోగ్రఫికల్ ఏరియాతో పోల్చుకుంటే టోటల్ మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఇండియాలో 0.15% ఉందండి. ఓకేనా, సో క్యానపీ డెన్సిటీ పెరిగ్రౌండ్ వెరీ డెన్స్ మ్యాంగ్రోవ్స్ వచ్చేసి మనకి 29.33%. ఈ 0.15%లోనే మనకి వెరీ డెన్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 29.33%, మోడరేట్ డెన్స్ మ్యాంగ్రోవ్స్ వచ్చేసి మనకి 30.07%, అండ్ ఓపెన్ మ్యాంగ్రోవ్ వచ్చేసి మనకి 40.60%. ఇక్కడ ఓపెన్ మ్యాంగ్రోవ్ ఎక్కువ ఉంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని మనకు అడుగుతాడు. సో మనకి ఓన్లీ మోడరేట్ డెన్స్ మ్యాంగ్రోవ్స్ మాత్రం మనకి ఎక్కువ పర్సెంటేజ్లో ఉందని మనకు అడుగుతాడు. సో అది మనకి తప్పు స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ మ్యాంగ్రోవ్స్ ఏవైతే ఉన్నాయో మనకి 40.60% ఉందన్నమాట. ఓకేనా, అండ్ స్టేట్ వైజ్గా చూసినట్టయితే 2021 నుంచి 2023 చేంజెస్ కనుక చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి దాదాపు 13 కిలోమీటర్ స్క్వేర్ మనకి ఇంక్రీజ్ అయింది డ్యూ టు ద న్యాచురల్ రీజనరేషన్ అండ్ ప్లాంటేషన్ ఎఫెక్ట్స్ ఇన్ ద కృష్ణ, బాపట్ల అండ్ కాకినాడ. అండ్ మహారాష్ట్రలో కూడా మనకి ఒక 12 కిలోమీటర్స్ వరకు ఇంక్రీజ్ అయింది అండ్ దట్ ఈస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ రాయగఢ్ అండ్ ద పాల్ఘర్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను అండ్ అదేవిధంగా మహారాష్ట్రలోను 2 స్టేట్స్లోనూ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారనమాట. సో రీసెంట్గా 2023 అసెస్మెంట్ నుంచి అబ్జర్వ్ చేసి. అండ్ గుజరాత్లో డిక్రీజ్ అయిందని చెప్తున్నారు దాదాపు 36 కిలోమీటర్స్. సో ఇక్కడ డిక్రీజ్ అయింది కదా. సో ఇప్పుడు మనకి మిస్టీ ప్రోగ్రామ్ ద్వారా మనకి డిక్రీజ్ అయిన ఈ యొక్క పర్టికులర్ దాటిని కవర్ చేసుకోవడానికి గుజరాత్ ఏం చేస్తుంది, సో దాదాపు ఇప్పుడు ఒక 2 ఇయర్స్లో మనకి 19,000 వరకు హెక్టార్స్లో మ్యాంగ్రోవ్స్ను ప్లాన్ చేస్తానని అయితే న్యూస్లో రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా అక్కడ డిక్రీజ్ అయింది, అందుకే ఒక ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు మ్యాంగ్రోవ్స్ని ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అర్థమైందా మ్యాంగ్రోవ్స్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు. మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి, ఎక్కడ లార్జెస్ట్గా ఉన్నాయి, సో అది ఎక్కడగా మనకి కనిపిస్తుంది, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అని దానికి ఒక కండిషన్ ప్రిడామినెంట్గా కనిపిస్తుందని చెప్పాను. అండ్ అదేవిధంగా మిస్టీ స్కీమ్ అనేది ఏ విధంగా ఆబ్జెక్టివ్ చేసి ఎట్లా ఫండింగ్ అనేది చేస్తున్నారు, ఏ స్టేట్లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని చెప్పాను.
అండ్ మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఓవరాల్గా వరల్డ్తో మనకి కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంది? 0.1% ఉంది. అదే ఇండియా జియోగ్రఫికల్ ఏరియాలో మనకి ఇండియాలో మ్యాంగ్రూవ్ కవర్ అనేది 0.15% ఉంది. ఆ 0.15%లో ఏది ఎక్కువగా ఉందంటే ఓపెన్ మ్యాంగ్రూవ్స్ అనేటివి మనకి 40.60% ఎక్కువ ఉన్నాయి. అండ్ స్టేట్ వైజ్గా మనకి 2023 అసెస్మెంట్ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అనేవి రెండు మనకి ఇంక్రీజ్ అవుతాయి, మనకి గుజరాత్ అనేది డిక్రీజ్ అయింది 2023 అసెస్మెంట్ ప్రకారం. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ డౌన్ అనండి. సో మీకు ఒక్కసారి మీరు ఇక్కడ పీడిఎఫ్లో పెట్టింది ప్రతిదీ మీరు రాసుకోవద్దునన్నా. ఓకేనా, సో జస్ట్ మీరు ఏంటంటే మీరు అందులో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అలాంటివి మీరు తీసుకొని రాసుకోవాలి. ఓకేనా, రైట్. సో మ్యాంగ్రోవ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అక్కడ మనకి కోస్టల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఒక న్యాచురల్ బ్యారియర్గా మనకి ఉంటుందండి అగెన్స్ట్ స్టోమ్స్ కానీ, సునామీస్ కానీ, అండ్ సీ లెవెల్ రైజ్ అయినప్పుడు కానీ ఒక న్యాచురల్ బ్యారియర్గా మనకి యాక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దాని ఒక డెన్స్ రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో షోర్ లైన్స్లో మనకి ప్రివెంట్గా ఉంటుందన్నమాట. చాలా లోతుగా వెళ్ళిపోయి అక్కడ సీ షోర్ని మనకి ఏంటంటే కాపాడడం అయితే జరుగుతుంది, కోస్ట్ లైన్ని హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా ఉండమని జరుగుతుంది. సో ఈ ఎకోసిస్టమ్ సపోర్ట్గా ఉండమని జరుగుతుంది. సో అక్కడ మనం చూసినట్లయితే డైవర్స్ ఆఫ్ ఫ్లోర్ అండ్ ఫానా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇట్ సర్వీస్ యాజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ద వేరియస్ మెరైన్ స్పీషీస్ అండ్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క సుందర్బన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ మనకి ఒక సాల్ట్ ప్లాన్లో మనకి ఏంటంటే క్రొకడైల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్స్ అని కూడా నివసించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెరైన్ స్పీషీస్ కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోర్ అండ్ ఫానాను కూడా అక్కడ మనకి డైవర్స్గా ఉండమని జరుగుతుంది. ఈ విధంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా అవి ఉండమని జరిగింది మ్యాంగ్రోవ్స్ అనేటివి. అండ్ అదేవిధంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో హై కార్బన్ డెన్స్ ఎకో సిస్టమ్స్ సీక్వెంటైజింగ్ 3% ఆఫ్ గ్లోబల్ ట్రాపికల్ ఫారెస్ట్ కార్బన్ డిస్పైట్ కవరింగ్ లెస్ దెన్ 1% ట్రాపికల్ ఫారెస్ట్ ఏరియా. సో ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని పెంచడం వల్ల ఏంటంటే మనకి కార్బన్ సీక్వెన్షన్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అర్థమవుతుందో? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్గా ఉండడం అయితే జరిగింది. అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో దే సపోర్ట్ ఫిషరీస్, టూరిజం, ప్రొవైడ్ లైవ్లీహుడ్ టు ద కోస్టల్ కమ్యూనిటీస్ అండ్ కంట్రిబ్యూట్ టు ద లోకల్ ఎకానమీ. సో ఈ విధంగా మనకి టూరిజం కానీ, ఫిషరీస్ కానీ అక్కడ ఉన్న కోస్టల్ కమ్యూనిటీస్లో ఉన్న లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా లోకల్ కమ్యూనిటీ కూడా కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేటివి. సో త్రూ దీస్ ఇనిషియేటివ్స్ మనకేంటంటే ఈ యొక్క మినిస్ట్రీ స్కీమ్ వల్ల మనకేంటంటే సో ఈ విధంగా మనకి ఎకో సిస్టమ్ని రీస్టోర్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, అండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఇన్షూర్ చేయడానికి, అండ్ వెల్బీయింగ్ కోస్టల్ పాపులేషన్ కోసం ఈ యొక్క మినిస్ట్రీ స్కీమ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ అంటే ఇలాంటి పాయింట్స్ అంటే మీకు మెయిన్లో ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ పరంగా మీకు వచ్చినప్పుడు ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ సంబంధించిన పాయింట్ అనేది ఓకే నాకు అక్కడ ఉపయోగపడుతుందా లేదన్న దాని మీద మీరు పిక్ చేసి అక్కడ రాయడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద డే అండి. సో సారీ ఇంకా ఉన్నాయి, మాట్లాడదాం, ఏం కంగారు పడకండి. ఓకేనా, సో అర్థమైందని అనుకోండి మ్యాంగ్రోవ్స్ గురించి, దాని యొక్క స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా మీతో మాట్లాడడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి. యూస్లెడ్ స్పేస్ టెలిస్కోప్స్ డిస్కవర్స్ ఏ స్టన్నింగ్ ఎయిన్స్టీన్ రింగ్. సో రీసెంట్గా స్పేస్ టెలిస్కోప్ అనేది ఒక ఎయిన్స్టీన్ రింగ్ని కనుగొందని చెప్పినారండి. సో ఈ యొక్క ఇన్ ద నియర్ బై గ్యాలక్సీ పేరు ఇది. అండ్ ఇది ఎంత లైట్ ఇయర్ దూరంలో ఉంది? 590 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఫ్రమ్ ఎర్త్ నుంచి. ఓకేనా, సో దిస్ రేర్ సెలెస్టియల్ ఫెనామినా నౌ కాల్డ్ as a Altair's ring was first noticed in September 2023 by the astronomer Bruno Altair in the early unfocused image from the LCD. సో మనం అంతా డీటెయిల్ వెళ్ళాల్సిన అవసరం అయితే టెలిస్కోప్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ఈ యొక్క టెలిస్కోప్ అనేది ఎవరికి సంబంధించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించింది. ఇది ఇంపార్టెంట్ మీకు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించింది కాకుండా నాసాని ఇస్తాడు, అప్పుడు మనకి తప్పు అవుతుంది. లేకపోతే జపాన్ అని ఇస్తాడు, అప్పుడు కూడా తప్పు అవుతుంది. ఓకేనా, సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించింది అనమాట ఈ యొక్క యూస్లెడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది July 1, 2023 లాంచ్ చేశారు. It was launched to study the dark matter and the dark energy. సో ఇక్కడ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అంటే ఆల్మోస్ట్ మన యూనివర్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 80% డార్క్ మ్యాటర్తో, డార్క్ ఎనర్జీతో నిండిపోయింది. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటే విచ్ ఇస్ అన్స్టడీడ్, అది మనకి తెలియదు అసలు. అది మ్యాటర్ ఏంటి, అసలు ఎనర్జీ ఏంటని మనకు తెలియదు అనమాట. సో వాటిని స్టడీ చేయడానికి ఈ యొక్క యూస్లెడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ 3D మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్ కవరింగ్ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అప్ టు ద 10 బిలియన్ లైట్ ఇయర్స్ అవే. 10 మిలియన్ లైట్ ఇయర్స్ అవే వరకు మనకి 3D మ్యాప్ ఆఫ్ యూనివర్స్ని క్రియేట్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా, రైట్. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసినట్టయితే సో సన్ ఎర్త్ లాగ్రాంజియన్ పాయింట్ అప్రాక్సిమేట్లీ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద సన్. సో లాగ్రాంజియన్ పాయింట్ మీ అందరూ తెలుసు అనుకున్నాను. సో రీసెంట్గా దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి లాగ్రాంజియన్ పాయింట్ 1, 2 and 3 ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 4 and 5 ఉంటుంది. ఓకేనా, సో లాగ్రాంజియన్ పాయింట్ 2 దగ్గర పెట్టడం జరిగింది. సో లాగ్రాంజియన్ పాయింట్ అయితే మీకు గుర్తు రావాల్సింది ఆదిత్య L1 అండి.
సో ఆదిత్య L1 ఏదైతే మనం రీసెంట్గా ఇస్రో తీసుకొచ్చింది కదా, అండ్ ఇది మనకి సన్ యొక్క సోలార్ని టోటల్గా స్టడీ చేయడానికి తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఆదిత్య L1 ఇది లక్రెంజన్ పాయింట్ L1 మీద పెట్టారు. ఈ యొక్క ఇస్రో టెలిస్కోప్ అనేది లక్రెంజన్ L2 పాయింట్లో పెట్టాడు అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద సన్, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద సన్లో పెట్టడం జరిగింది. అండ్ ఇందులో వాడే ఇన్స్ట్రుమెంట్స్ చూసినట్టయితే విజిబుల్ ఇమేజింగ్ కెమెరా అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ అండ్ ఫోటోమీటర్ అందులో ఇన్స్ట్రుమెంట్స్గా పెట్టారు. అండ్ హై రెజల్యూషన్ ఇమేజెస్ కవర్ చేయడానికి కూడా మనకి అందులో రిజల్యూషన్ సంబంధించిన ఇమేజెస్ కూడా పెట్టారు. అండ్ ఇక మిషన్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 6 years అండ్ ఇది కూడా ఎక్స్టెండబుల్గా చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ రిలేటెడ్ టు ద యూస్లెట్ టెలిస్కోప్. ఓకేనా, రైట్. సో ఈ మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ సంబంధించింది ఏదైతే ఉందో మనకి డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ సంబంధించిన ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేటివి సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క 10 billion years ఆఫ్ కాస్మిక్ హిస్టరీని కూడా కవర్ చేయడం జరుగుతుంది 3D మ్యాప్లో. అండ్ అదేవిధంగా సపోర్ట్ ఫ్యూచర్ ఆస్ట్రానమీ మిషన్స్, సో నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి అండ్ అదేవిధంగా ఈసాస్ గియా మిషన్స్ కూడా మనకి ఈ యొక్క ఫ్యూచర్ ఆస్ట్రానమీ మిషన్స్ కూడా హెల్ప్గా సపోర్ట్గా ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏన్స్టైన్ రింగ్ అంటే ఏంటని, ఓవర్ సెంచరీ ఇగో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రెడిక్టెడ్ దట్ ద మ్యాసివ్ objects like galaxies or the galaxy clusters can bend light from the distant object due to their gravitational pull. So gravitational పుల్ ద్వారా మనకి లైట్ని కూడా మనకి బెండ్ చేసేస్తుంది కొన్ని గ్యాలక్సీస్ అండ్ గ్యాలక్సీ క్లస్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెడిక్షన్ అనేది ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు చెప్పడం జరిగిందనమాట. దిస్ ఎఫెక్ట్ నోన్ యాజ్ అ గ్రావిటేషనల్ లెన్సింగ్. ఆ ఎఫెక్ట్ అనేది మనం గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటాం. ఏదైతే ఒక ఆబ్జెక్ట్ నుంచి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ అనేది బెండ్ అవుతుందో గ్యాలక్సీ క్లస్టర్స్లో డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ వల్ల దాన్ని మనం గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటాం. Can create arc like a circular patterns on light around the foreground object. When the alignment between the observer and the lens and the distance object is nearly perfect, the result is complete circle of light called Einstein ring. ఎప్పుడైతే అలైన్మెంట్ అనేది అబ్జర్వర్ అండ్ లెన్స్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ నియర్లీ పర్ఫెక్ట్గా ఉంటాయో ఆ రిజల్ట్ కంప్లీట్ సర్కిల్ ఆఫ్ లైట్గా ఉండడం జరుగుతుంది అనమాట. దాన్నే మనము ఏన్షియన్ రింగ్ అంటాం. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ, కెన్ ఓన్లీ బి అబ్జర్వ్డ్ త్రూ ద పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్ లా యూస్లెడ్. ఇట్లాంటి పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్స్ నుంచి చూస్తేనే మాత్రం అది కనిపిస్తుంది, నేకెడ్ ఐ నుంచి కనిపించదు. ఇలాంటి గుర్తుపెట్టుకున్నాను, ఇలాంటి మనకు అడుగుతాడు. సో ఏన్షియన్ రింగ్ ఏదైతే ఉందో అది మన నేకెడ్ అయితే చూడొచ్చు అని మనకి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. సో అది మనం చూడడానికి కుదరదు. సో దయచేసి ఒక పాయింట్ అయితే గమనించండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ప్రెసిడెంట్ ముర్ము గారు రీసెంట్గా ధూళవరికి విజిట్ అవ్వడం జరిగిందండి. ఇట్ ఈస్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఎక్కడ లొకేట్ ఉందంటే గుజరాత్లో లొకేట్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది 1968లో మనకి ఆర్కియాలజిస్ట్ జగతిపాతి జేపీ జోషి గారు దీన్ని డిస్కవర్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ద సైట్ ఆఫ్ ద ఐవీసీ అండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ అనమాట. సో ఇంకా ఐవీసీలో ఏ సైట్స్ ఉన్నాయి, హరప్పన్ సైట్స్ ఉన్నాయి, మొహంజదారో సైట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇంపార్టెంట్ సైట్స్ ఉండమని జరిగిందనమాట. సో ఐవీసీ గురించి టోటల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి అండ్ వాటి గురించి మీరు ఏంటంటే టోటల్గా రివైజ్ చేయండి. ఓకేనా, సో ఇది 1968లో కనుగొన్నారు బై ద జేపీ జోషి. అండ్ ఇది ఎక్కడ ఒకటి ఏంటంటే ధోలవరియా ద సదర్న్ సెంటర్ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్ ఈ సైట్ ఆన్ ద అరిడ్ ఐలాండ్ ఆఫ్ ద కాదర్ ఇన్ ద కచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద గుజరాత్. ఇట్ లైస్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మనకు అడుగుతాడు అనమాట. సో ద సైట్ ఆఫ్ ద ఐవీసీ విచ్ వాస్ లొకేటెడ్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని డైరెక్ట్ ఇచ్చేస్తాడు స్టేట్మెంట్. దానికి ఆన్సర్ ధోలవరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి 6th లార్జెస్ట్ హరప్పన్ సైట్ అండ్ ఇది మనకి 3000 to 1500 BC టైంలో మనకి చాలా ఫ్లరిష్ అవ్వడం జరిగింది ఐవీసీ సైట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి 2001లో దీన్ని ప్రకటించడం జరిగిందండి. ఇట్ ఈస్ ఇండియాస్ 40th వరల్డ్ హెరిటేజ్ సైట్. మనకి టోటల్గా ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ లేటెస్ట్గా మనకి చెప్పింది ఏంటి, అది ఎన్నో నెంబర్ అనేది కూడా చెప్పండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 40th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. 2021లో ప్రకటించారు. దట్ ఈస్ ధోలవరియా. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 1968లో జేపీ జోషి గారు డిస్కవర్ జరిగింది అండ్ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కూడా లొకేట్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ 6th లార్జెస్ట్ హరప్పన్ సైట్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, ధోలవరి ఆర్కిటెక్చర్ యొక్క బ్రిలియన్స్ కనుక చూసినట్టయితే ద వరల్డ్ సిటీ కన్సిస్ట్ ఆఫ్ 45 క్యాస్ట్లు ఉన్నాయి అండ్ విత్ అటాచ్డ్ 45 బెయిలీ అండ్ ద సెరిమోనల్ గ్రౌండ్ అండ్ ద 45 మిడిల్ టౌన్ అండ్ ద లోవర్ టౌన్. సో మనకి ఐవీసీ సైట్స్ కనుక చూసినట్టయితే మేజర్గా మనకి సిటడెల్లో ఒక టౌన్ ఉంటుందండి, దాని తర్వాత లోవర్ టౌన్ ఉంది. సిటడెల్ టౌన్ మనము సిటడెల్ టౌన్ అండ్ దాని తర్వాత లోవర్ టౌన్.
సో పైన దాన్ని మనకి సిటడెల్ అంటాం, కింద ఉన్న దాన్ని లోవర్ టౌన్ అనమాట. ఇక్కడ మనకి ఫార్టిఫైడ్ విత్ మిడిల్ టౌన్ ఉంది, లోవర్ టౌన్ ఉంది, అండ్ అదేవిధంగా ఒక సెరిమోనియల్ గ్రౌండ్ కూడా ఉంది, అండ్ అదేవిధంగా కూడా ఫార్టిఫైడ్ క్యాస్టిల్ కూడా అక్కడ మనకి ఉండడం జరిగిందనమాట. ఏ సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ ఆర్ ఫౌండ్ టు ద ఈస్ట్ అండ్ ద సౌత్ ఆఫ్ ద సిటడెల్. ఈ పాయింట్ మీకు చాలాసార్లు అడిగాడంటే మనకి ఈ సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ అనేవి ఏ పర్టికులర్ సైట్లో మనకి కనిపించాయని మనకి అడిగాడనమాట. ఇది మనకి ధోలవరియాలో ఉందండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ అక్కడ మనకు కనిపించాయి. ఓకేనా, అండ్ అదేవిధంగా యూజ్ ఆఫ్ స్టోన్ అన్లైక్ ద అదర్ ఐవీసీ సైట్స్, ధోలవరియా ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ స్టోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఐవీసీలో మెయిన్గా చూసినట్టయితే మనకి బర్న్ట్ బ్రిక్స్ మనకి వాడడం అయితే జరిగింది ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అక్కడ మన ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఐవీసీ సైట్లో మేజర్గా మనం బ్రిక్స్ చూస్తాం, కానీ ధోలవరియాలో ఎక్స్టెన్సివ్గా మనకి స్టోన్స్ అని యూజ్ చేస్తారంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా, సో ఇది మనకు ఒక ట్రేడింగ్ హబ్గా కూడా ఉందండి ఫర్ ద కాపర్, షెల్స్ అండ్ అదేవిధంగా ప్రెషర్ స్టోన్స్కి, టింబర్స్కి. అండ్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో మెసోపోటేమియా, మ్యాగనా అండ్ అదర్ ఐవీసీ సైట్స్ కూడా ట్రేడ్ రూట్గా కూడా లింక్ అవ్వడం జరిగింది ఈ యొక్క ధోలవరియాతో. అండ్ అదేవిధంగా ఎక్స్పోర్టెడ్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ బీడ్స్, మెటల్స్, పోట్రీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఐవీసీ యొక్క ఎకానమీ అడిగినప్పుడు ఏ విధంగా ఉందని మనకి అడిగినప్పుడు తప్పకుండా మనకి ఇట్లాంటి పాయింట్స్ అంటే మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా, రైట్. అండ్ ధోలవరియా ఏ విధంగా డిక్లైన్ అయిందని చూసుకుంటే డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ యారిడ్ వల్ల మనకి సరస్వతి రివర్ ఏదైతుందో డ్యూ టు ద డ్రైయింగ్ అయిపోవడం వల్ల ధోలవరియాని డిక్లైన్ అయిపోయిందని చెప్తున్నారు. కానీ మేజర్గా చూసుకుంటే మనకి ఐవీసీ అనేది ఏ విధంగా డిక్లైన్ అయింది అనేది చాలా మంది వరకు జస్ట్ అజంప్షన్స్ మాత్రం వరకు వేశారండి. ఆ అజంప్షన్స్ నిజం కాలేదు. సో జస్ట్ మనము ఇక్కడ ఏ విధంగా డిక్లైన్ అని చూసుకుంటే మనకి ట్రేడ్ అండ్ డిస్రప్షన్స్ కానీ, రివర్స్ అనేది డ్రై అయిపోవడం కానీ, అండ్ అదేవిధంగా డిసర్టిఫికేషన్. ఇక్కడ మనకి రాన్ ఆఫ్ కచ్ వన్స్ నావిగల్ బికమ్ ఏ మడ్ ఫ్లెట్ అవడం జరిగింది డిసర్టిఫికేషన్ వల్ల కూడా. టోటల్గా ఐవీసీ సైట్ అండ్ టోటల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుమరుగకుండా వెళ్ళిపోయిందని కూడా కొన్ని అజంప్షన్స్ అయితే వేయడం జరిగింది కొంతమంది హిస్టారియన్స్ వాళ్ళు. ఓకేనా, సో ఇక్కడ మన డిక్లైన్ ఆఫ్ ధోరియా కానీ మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ దాని యొక్క ఆర్కిటెక్చర్ బ్రిలియన్స్ కానీ, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇది 2021లో ప్రకటించారు. ఇట్ ఇస్ 40th అనమాట. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద లొకేట్ ఉంది. అండ్ అదే విధంగా ఇది ఎప్పుడు మనకి కనుగొన్నారు, మనకి ఎవరికి కనుగొన్నారు అనేది కూడా విషయాలు మీకు ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు మీరు దీంట్లో నుంచి ఇంకా చదవాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ గురించి టోటల్ మీరు అక్కడ ఉన్న సైట్స్ ఏంటి, దాని లొకేషన్స్ ఏంటి, దాని రివర్స్ ఏంటి అనేది మీరు ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్, అవన్నీ మీరు బ్యాక్గ్రౌండ్ చేయాల్సిన వర్క్ అనమాట. ఓకేనా, రైట్. సో చూడండి, ఫైర్లే బ్లూ గోస్ట్ ఏ హిస్టారిక్ ప్రైవేట్ ల్యాండ్ లూనార్ ల్యాండింగ్. సో ఫైర్ఫ్లై ఏరో స్పేస్ అనేది ఒకటి ప్రైవేట్కి సంబంధించింది అనమాట. ఇది దానికి సంబంధించిన మిషన్ ఏంటంటే చూడండి, బ్లూ గోస్ట్ ఇట్ వాజ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్. చాలా చాలా ఇంపార్టెన్స్ చూసుకుని ఇట్ బికమ్ ద ఫస్ట్ ప్రైవేట్ మిషన్ టు ద ల్యాండ్ అప్రైట్. సో ఇట్ ల్యాండెడ్ నియర్ ద మాన్స్ లాటరల్ ఏ వాల్కనిక్ ఫార్మేషన్ ఆఫ్ ద మార్ క్రిషమ్ ఆన్ ద మూన్స్ నార్థన్ నియర్ సైడ్. సో బ్లూ గోస్ట్ అనేది ఒక ప్రైవేట్కి సంబంధించింది అనమాట. ఆ ప్రైవేట్ ఏరోస్పేస్ ఏంటంటే ఫైర్ఫ్లై. ఆ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే వాళ్ళు బ్లూ గోస్ట్ అనేది మూన్ మీద మనకి ల్యాండ్ చేయడం అయితే జరిగింది. అట్ బికమ్ ద ప్రైవేట్ మిషన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నిక్నేమ్ గోస్ట్ రైడర్ ఇన్ ద స్కై అని పెట్టాడు. ద బ్లూ గోస్ట్ మిషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నాసాస్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్. నాసాకి సంబంధించిన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్ సంబంధించింది అనమాట ఈ యొక్క గోస్ట్ మిషన్ అనేది, విచ్ ఎంకరేజెస్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద లూనార్ ఎక్స్ప్లోరేషన్. లూనార్ ఎక్స్ప్లోరేషన్లో ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అనమాట ఇది, కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్. దిస్ మిషన్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఆర్టెమిస్ మిషన్ గోల్స్ దట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఎ లాంగ్ టర్మ్ హ్యూమన్ ప్రెజెన్స్ ఆన్ ద మూన్. సో మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్టెమిస్ మిషన్ గోల్ కూడా మనకి సపోర్ట్ చేయడానికి, అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ హ్యూమన్ ప్రెజెన్స్ మూన్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ద బ్లూ గోస్ట్ ల్యాండర్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ద 10 హైటెక్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ లూనార్ సాయిల్ అనలైజర్, రేడియంట్ టాలరెంట్ కంప్యూటర్ డ్రిల్ అండ్ వాక్యూమ్ సిస్టమ్ ఎక్సెట్రా డిజైన్డ్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్. సో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నాలెడ్జ్ పర్పస్ కోసమే చెప్తున్నాను, జస్ట్ చూడండి. సో డ్యూరేషన్ ఎక్స్పెక్టెడ్ టు ఆపరేట్ ఫర్ ద ఫుల్ లూనార్ డే 14 ఎర్త్ డేస్ దాకా దీని యొక్క డ్యూరేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా, సో దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ మనకి మూన్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫైర్ఫ్లై సంబంధించిన ఏరోస్పేస్ వాళ్ళు ఈ ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో అర్థమవుతుందా? సో మనకి చూసుకుంటే మనకి వేరే ఇప్పుడు మనకి ఇండియాలో కూడా మనకు ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాంట్లో చేయడానికి కూడా ఒకటి డిపార్ట్మెంట్ అయితే చేశారండి. ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పండి నాకు, చూద్దాము కామెంట్ సెషన్లో. సో మీరు ఎంతవరకు ప్రిపరేషన్ అనేది చేస్తారని నాకు తెలుస్తుంది. ఓకేనా, సో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ఒకటి మనకి స్పెషల్ ఒక కమర్షియలైజ్డ్ ఆర్మ్ కూడా ఉందండి. ఒక కమర్షియల్ ఆర్మ్ కూడా ఉంది ఇస్రోకి. ఆ కమర్షియల్ ఆర్మ్ పేరు ఏంటన్నది నాకు కామెంట్ సెషన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, సో ఇస్రో ఒక కమర్షియల్ ఆర్మ్ అనేది ఒకటి ఉందండి. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటంటే నాకు కామెంట్ సెషన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, రైట్. చూడండి, ఛాలెంజెస్ ఆఫ్ ద లూనార్ ల్యాండింగ్స్.
సో మనకి లూనర్ ల్యాండింగ్స్ మీద చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. మనకి చూసినట్టయితే చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3. సో చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ అయింది. చంద్రయాన్-2 అనేది మనకి ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అప్రాక్సిమేట్గా మనకి చూసినట్టయితే చాలా ఛాలెంజెస్ అయితే ఉండడం జరిగిందండి. అక్కడ తిన్న అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ రగ్ లూనర్ టెరెన్ ఉంటుంది అండ్ అక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ నో అట్మాస్ఫియర్ డ్రాగ్ అని కనిపించడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల స్పేస్ క్రాఫ్ట్ కెనాట్ యూజ్ పారాషూట్ టు ద స్లో డౌన్. సో అటువంటి టైప్ ఆఫ్ ఛాలెంజెస్ అని అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో మనకి ఇంకా మోర్ ప్రైవేట్ ల్యాండింగ్స్ అని మనకి ఫ్యూచర్ ప్లాన్ చూసినట్టయితే ఇంట్యూటివ్ మిషన్స్ అథెన్సన్ ల్యాండర్ ఎక్స్పెక్టెడ్ ల్యాండ్ నియర్ ద మూన్ సౌత్ పోల్ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ అదేవిధంగా ఐస్పేస్ జపాన్ రెసిలియన్స్ ల్యాండర్ అనదర్ అటెంప్ట్ టు ఫాలోయింగ్ ద ఫెయిల్డ్ మిషన్ ఇన్ ద 2023. సో జపాన్కి సంబంధించిన ఐస్పేస్ అనే వాళ్ళు కూడా మనకి లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇక్కడ ఆర్టెమిస్ ఎక్కడ అంటే ఏందో చెప్పానండి. సో దీని నుంచి మీరు కొంచెం చదువుకొని సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద 2020 బై ద యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ నాసా విత్ 7 ఫౌండింగ్ మెంబర్స్ ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లుక్సెంబర్గ్ అండ్ యుఏఈ అండ్ యూకే సెట్ టు కామన్ ప్రిన్సిపల్ ఫర్ ద పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది పీస్ఫుల్గా జరగడానికి ఈ యొక్క ఆర్టెమిస్ అకార్డ్ అనేది 2020లో మనకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. టోటల్గా 7 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. సో ఆస్ట్రేలియా, కెనడా అండ్ అదేవిధంగా మనకి ఇటలీ, లక్సెంబర్గ్, యూఏఈ అండ్ కెనడా, యూకే. ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, యూఏఈ అని యూకే. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఇందులో మనకి ఇండియా ఉందా? ఇండియా లేదు. సో బిల్డ్ ఆన్ ద 1990 ఆన్ ద అవుటర్ స్పేస్ ట్రీటీ 1997 దాని మీద వీళ్ళు బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇండియా ఇస్ సిగ్నేటరీ టు ద ఆర్టెమిస్ అకార్డ్స్. ఇండియాని సిగ్నేటరీ చేసింది కానీ ఫౌండింగ్ మెంబర్ అయితే కాదు. ఓకేనా, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఆన్ ద రిజర్వేషన్స్ లిమిట్. సో రీసెంట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక బిల్ అనేది ప్రపోజ్ చేసిందండి. బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో 25 నుంచి 42%కి రేజ్ చేస్తున్నామని చెప్పేసి అండ్ అదేవిధంగా 62% ఇన్ ద ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ ఇన్ ద లోకల్ బాడీస్. కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎంఆర్ బాలాజీ 1962, ఎన్ఎం థామస్ 1976, ఇందిరాస్వామి కేసు 1992 ఓన్లీ 50% సీలింగ్ మాత్రమే వాళ్ళకి పెట్టడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల కొన్ని లీగల్ ఛాన్సెస్ అని ఉండమని జరిగింది అని దాని గురించి ఇన్ డీటెయిల్ అయితే మాట్లాడదాం. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏం ప్లాన్ చేసింది? ఇట్ వాస్ బిల్ టు ఇంక్రీజ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఫ్రమ్ ద 25 to 42% అండ్ పుషింగ్ ద కోటా 62% ఇన్ ద ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అండ్ ద లోకల్ బాడీస్. దీంట్లో మనకి డీటెయిల్గా చూసినట్టయితే ఎందుకు మనకి తీసుకొస్తున్నట్టే కామారెడ్డి డిక్లరేషన్ అండి. సో కామారెడ్డిలో మనకి ఏంటంటే తిని ఒక చీఫ్ మినిస్టర్ గారు మనకి 2023 ఎలక్షన్స్లో మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, ఇక్కడ బీసీ రిజర్వేషన్ మేము పెంచుతామని చెప్పేసి. సో కొన్ని స్టేట్స్ అని కూడా బీహార్లో మనకి 2022, మహారాష్ట్ర 2022 వేరు కోడ్ స్ట్రక్ డౌన్ ద సిమిలర్ అటెంప్ట్స్ సైటింగ్ ద సుప్రీం కోర్టు 50% రిజర్వేషన్ సీలింగ్. సో కొన్ని స్టేట్స్ అని అటెంప్ట్ చేసిందండి. ఈవెన్ దో మనకు అక్కడ ఏంటంటే కోర్ట్స్ అనేవి టోటల్గా స్ట్రక్ డౌన్ చేసేసింది. మరి ఇది ఒక చాలా ఛాలెంజింగ్గా ఉందండి తెలంగాణ గవర్నమెంట్కి. సో చూద్దాం. సో దీని గురించి సంబంధించిన రిజర్వేషన్ లిమిట్ సంబంధించిన కేసెస్ అని మనకి ఇంపార్టెంట్, వాటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా అయితే మనం చదువుకుందాం. సో చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షేపింగ్ 50% రూల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ 1962లో మిస్టర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఇందులో ఇష్యూ ఏంటంటే మైసూర్ 68% కోటా ఫర్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీడ్ ఇన్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇక్కడ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ ద కోటా స్టేటింగ్ రిజర్వేషన్స్ అండర్ ద ఆర్టికల్ 15 clause 4 అండ్ ద 16 clause 4 మస్ట్ స్టే విత్ ఇన్ ద రీజనబుల్ లిమిట్స్ ఐడియల్లీ బిలో ద 50%. ద కోర్టు వాన్ ఎక్సెసివ్ కోటాస్ రిస్క్ కంప్రైజింగ్ మెరిట్ అండ్ ద సోషల్ కోహెజన్. ఇలా ఈ పర్టికులర్ మెయిన్స్ ఏదైతే ఉందో మీకు మెయిన్స్కి చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుంది నాన్న. మెయిన్గా రిజర్వేషన్స్ మీద మీకు అడగడానికి కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని ఏ విధంగా వచ్చే 50% రూల్ మీద దాని మీద వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కువ కేసెస్ అని మీరు నోట్ చేయాలి, పెట్టాలి. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న మనకి ఆర్టికల్ 15 clause 4 కానీ 16 clause 4 కానీ మనకి ఏం చేస్తుందంటే రిజర్వేషన్స్ అనేవి ఒక రీజనబుల్ లిమిట్స్లో పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. దట్ ఈస్ ఐడియల్లీ 50% అని. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ అనేది మనకి 1962లో మిస్టర్ బాలాజీ స్టేట్ ఆఫ్ మైసూర్లో మనకి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా సెకండ్ 1976లో స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్. దాని యొక్క ఇష్యూ ఏంటి? కేరళస్ టెంపరీ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద ప్రమోషన్ టెస్ట్. సో ఈ కేసులో మనకి ఒక 7 judge బెంచ్ వాళ్ళు ఒక ఎగ్జంప్షన్ అయితే అప్పీల్ చేయడం జరిగింది. స్ట్రెస్సింగ్ రిజర్వేషన్ యాజ్ అ టూల్ టు ద అచీవ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. సో జస్టిస్ ఫజల్ అలీ క్వశ్చన్ ద 50% ceiling, suggesting it could be breached if backward class from a majority, however this remains the minority view. సో ఇదంతా వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా మనకి అంటే 50% రీచ్ అవడానికి ఉండదు మనకి ఏంటంటే. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కూడా బ్రీచ్ అవడానికి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఒక మైనారిటీ వేగానే రిమైండ్ అవ్వడం జరిగింది. సో అంత పెద్ద అయితే ఇష్యూ అయితే కాదు. ఇక్కడ మేజర్గా చూసినట్టయితే ఇందిరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కేసు అండి. ఇది మీరు చదువుకోవాల్సిందనమాట. సో ఇక్కడ మనకి మండల్ కమిషన్ ఏదైతే మనకి 27% ఓబీసీ కోటా అండ్ అదేవిధంగా రైజింగ్ టోటల్ రిజర్వేషన్ అప్ టు 49% 5% ఏదో దాన్ని ఛాలెంజ్ చేయడానికి తీసుకొచ్చింది ఇందిరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.
ఇక్కడ 9 బెంచ్ వాళ్ళు మనకి ఒక కోటాని మనకి అపీల్ చేస్తూ మనకి ఏం చెప్పారంటే 50% సీలింగ్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ నార్మ్ అని పెట్టడం జరిగింది. అండ్ ఎక్సెప్షన్స్ వేర్ అలౌడ్ ఓన్లీ ఇన్ ద ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ సచ్ as రిమోట్ ట్రైబల్ పాపులేషన్. ద కోర్ట్ ఆల్సో ఎక్స్క్లూడెడ్ ద క్రీమీ లేయర్ ఫ్రమ్ ద ఓబీసీ బెనిఫిట్స్. సో చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అనేది మీకు ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క 9 బెంచ్ జడ్జ్మెంట్లో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో సచ్ as రిమోట్ ట్రైబల్ పాపులేషన్లో మాత్రం మనకి ఏంటంటే ఇక్కడ కోర్ట్ అనేది మనకి అలౌ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఆల్సో ఎక్స్క్లూడెడ్ ద క్రీమీ లేయర్ ఫ్రమ్ ద ఓబీసీ బెనిఫిట్స్ నుంచి కూడా వీళ్ళు ఎక్స్క్లూడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మండల్ కమిషన్ గురించి, ఇందిరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1919 గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు చదవాల్సి ఉంటుంది. జస్ట్ దాని యొక్క గ్లిమ్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద 50% రూల్ ఆఫ్ ద రిజర్వేషన్స్. కానీ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం తీసుకొస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ అనేది కూడా ఇక్కడ మనకి బీసీ రిజర్వేషన్స్ అనేవి టోటల్గా ఇంక్రీజ్ చేస్తున్నాము 60% అని చెప్పేసి వాళ్ళు 52% కానీ సంథింగ్ అంటున్నారు. సో చూద్దాం, వాళ్ళు ఇంకా బిల్ అనేది వాళ్ళ ప్రపోజల్లో ఉన్నారు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి 50% సీలింగ్ ఏదైతే ఉందో బ్రీచ్ అవ్వడం జరిగిందండి. సో తమిళనాడు 69% కోట 1994. సో తమిళనాడు ప్లేస్డ్ ఇట్స్ రిజర్వేషన్ లా అండర్ ద 9th షెడ్యూల్. చాలా చాలా ఇంపార్టెంట్. 9th షెడ్యూల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నాట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. అక్కడ మనకి కోర్టు ఇంటర్వ్యూన్ చేసుకోలేదన్నమాట. సో ఈ రిజర్వేషన్ లా ఏదో తీసుకెళ్ళి మనకి 9th షెడ్యూల్ పెట్టడం జరిగింది ఆఫ్టర్ ద ఇంద్రస్వామి వర్డిక్ట్ తర్వాత. ఇంద్రస్వామి ఏం చెప్పింది, మనకి కేసులో 50% అనేది లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత తమిళనాడు ఏం చేశారు, ఆ రిజర్వేషన్ లా తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టారు. వేరే 9th షెడ్యూల్ ఏదైతే ఉందో మనకి ఇది జ్యుడిషియల్ రివ్యూకి ఇమ్యూన్గా ఉండడం అయితే జరిగిందనమాట. అంటే కోర్ట్స్ అని అక్కడ ఇంటర్వ్యూన్ చేసుకోవడానికి వీల్లేదు. సో అలాంటిది వాళ్ళు లూప్ హోల్ పట్టుకొని అక్కడ పెట్టడం అయితే జరిగింది. హౌఎవర్ ద 2007 ఐహోర్ కోల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు జడ్జ్మెంట్ రూల్డ్ దట్ ద 9th షెడ్యూల్ లాస్ క్యాన్ బి ఛాలెంజ్డ్ ఇఫ్ దే వయలేట్ ద కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్. సో ఒకవేళ మీరు 9th షెడ్యూల్ అనేది ఓకే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇమ్యూనే కల్పిస్తుంది. ఈవెన్ ఇన్ కేస్ అందులో పెట్టి ఏవైతే పెట్టేటి ఉన్నాయో, ఏవైతే లాస్ ఉన్నాయో, మీరు ఒకవేళ కాన్స్టిట్యూషన్ కనుక వైలేట్ అయితే తప్పకుండా ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో తమిళనాడు కోటా రిమైన్స్ ఇంటాక్ట్ బట్ ఫేజెస్ ఇన్ లింగరింజింగ్ లీగల్ అన్సర్టనిటీ. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే లీగల్గా కూడా వాళ్ళు చాలా ఛాలెంజెస్ అని ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో తమిళనాడు కోసెస్ కానీ మనకి ఐయోర్ కోల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు చాలా చాలా ఇంపార్టెంట్ 2007లో. అక్కడ మనకి 9th షెడ్యూల్ అనేది మీరు ఓకే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇమ్యూనే కల్పిస్తుంది. కానీ అయినప్పటికీ మీరు అందులో పెట్టే లాస్ అనేవి ఒకవేళ అవి కాన్స్టిట్యూషన్ ఇంకా వైలేట్ అవుతే మాత్రం తప్పకుండా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, ఛాలెంజ్ చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ కేసెస్ గురించి చెప్పాను, అండ్ మ్యాంగ్లూస్ గురించి చెప్పాను. ఇక్కడ మనకి పాలిటీ టచ్ అయింది, ఎన్విరాన్మెంట్ టచ్ అయింది, అండ్ స్పేస్ టచ్ అయింది, సైన్స్ అండ్ టెక్ టచ్ అయింది, అండ్ అదేవిధంగా మీకు హిస్టరీ కూడా టచ్ అయింది, ఐవీసీ సైట్స్ అనేటివి. అండ్ ఈ విధంగా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అని చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో తప్పకుండా మీకు యూజ్ అయ్యే కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది సాయిరామ్ సంపోజర్ ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ ద డే అండి. సో నెక్స్ట్ క్లాస్లో కూడా మంచి టాపిక్స్ వస్తానని తప్పకుండా డిస్కస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.